అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. వీపు మీద ఆమె కోపాన్నంతా తీర్చుకుంటూ లెగు అంటూ పిలుస్తోంది. ఇక ఆమె అలా కొడుతుంటే దక్ష్ ఫోర్స్గా ఆమె వైపు తిరిగి ఆమెను బెడ్ మీదకి టర్న్ చేసి ఆమె మీదకి చేరాడు. సడన్గా జరిగిన చర్యకి గుడ్లు పెద్దవి చేసి బిక్కుబిక్కుమంటూ చూస్తూ ఉంది. ఆమె చేతులని ఒక చేత్తో లాక్ చేస్తూ కట్టుకున్న చీరని ఒంటి చేత్తో పీకి అవతలకి విసిరేశాడు. ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసి చూసింది. పక్కన ఉన్న స్విచ్ బోర్డ్ చేతితో తడిమి స్విచ్ ఆఫ్ చేసి రూమ్ని చీకటిగా చేసి ఆమె ఒంటి మీద ఉన్న బ్లౌజ్ని అతని పళ్ళతో తీస్తుంటే అతడి పెదవుల స్పర్శ ఆమె సున్నితమైన ఎద మీద తగలగానే ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించి అతని భుజాన్ని గట్టిగా పట్టుకుంది. ఇక బందీగా ఉన్న ఎద అతని చర్యతో విడుదలవడంతో ఉప్పొంగుతున్న ఫీలింగ్స్కి అడ్డుకట్ట వేయలేక అతని వీపుని గట్టిగా చుట్టేసి ఆమె గుండెలకి అదుముకుంది. అలా హత్తుకోగానే డైరెక్ట్గా అతనికి తగులుతున్న యవ్వనగిరిలో ఇద్దరి ఒంట్లో వేడి ప్రకంపనలు రేగడంతో ఆమె ఎద మీద పంటిగాటు పెట్టాడు. ఒళ్ళు జివ్వుమని ఆహ్ అన్న మోన్స్ వినిపించాయి అతనిచ్చే తీయని నొప్పికి. ఇక ఆమె బుగ్గలపై చేయి పెట్టి ఆమె పెదాలను అందుకున్నాడు. చాలా రోజుల ఎడబాటు రావడంతో అతని పెదవుల స్పర్శకి మైమరిచిపోయి పెదాలని వదిలేసింది. అతనికి తనివి తీరే వరకు ముద్దు పెట్టి ఆమె పెదాలని కిందకి తెస్తుంటే ఆమె ఒంట్లో రేగిన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక అతని వీపు లోపలికి గోళ్ళని దింపేసింది. వాటన్నింటినీ పట్టించుకునే స్థితిలో లేడు అతను. కానీ ఎప్పుడైనా అతని పిడికిట్లో ఇముడే ఆమె నడుము ఇప్పుడు అమరకపోతుంటే రెండు చేతులతో నొక్కి పట్టుకొని నడుంపై తడిమొద్దులు అదుతూ ఆమెకు నొప్పి కలగకుండా పంటిగాటు పెట్టి సన్నటి బొడ్డులో నాలుకతో అలా మెలికలు తిప్పుతుంటే అతని చేష్టలకి తట్టుకోలేక అతని గుండెలపై చేయి పెట్టి గట్టిగా వెనక్కి తోసింది. అంతదాకా వచ్చాక వదిలిపెడతాడా? విప్పిన షర్టుతో ఆమె చేతులని బెడ్కి కట్టేశాడు. భయంగా చూసింది. ఆ చీకట్లో ఆమె చూపులు ఎలాగో కనిపించావు. ఆల్రెడీ అతను ఎక్స్పెక్ట్ చేశాడు ఆమె ఎక్స్ప్రెషన్స్ని, ఆమె భయాన్ని. బావా అనింది భయంగా. అతని పెదాలు సన్నగా సాగాయి ఆమె గొంతులో భయానికి. ఇక యుద్ధానికి సిద్ధమైనట్లు. ఆర్ యూ రెడీ టు రైడ్ అని అడిగాడు ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు. నోనో అంటూ ఉండగానే ఆమె మాటలు గొంతులోనే ఆగిపోయి ఊపిరి ఆగిపోతుందేమో అన్నంత హార్డ్గా కిస్ చేసి ఒంటి నిండా అతని పంటిగాటి ముద్రలు వేస్తుంటే నొప్పికి అరిచింది. అయినా ఊరుకోలేదు. ఆమె అరుపులని ఎంజాయ్ చేస్తూ నువ్విలా అరిస్తే భయపడి ఊరుకుంటాననుకున్నావా? నా సోల్ సాటిస్ఫై అవ్వద్దా అంటూనే ఆమె అనువనువు అతని నాలుక స్పర్శతో నిలువెల్లా రుచి చూస్తుంటే ఆమెలో పీక్స్కెళ్ళిన కోరికలని అదుపు చేసుకోవడం అవ్వక బావా ప్లీజ్ అంటూ అరిచింది. ఆమె గొంతులో కోరికకి సాటిస్ఫాక్షన్ స్మైల్ చేరింది అతని పెదవులపై. సెకండ్ నైట్ అని ఆమె చెవిలో హస్కీగా చెప్పి ఆమె ఇంకేదో అనేలోపే మరోమారు పెదాలందుకొని ఎవ్వరూ విడదీయరానంత ఒకటయ్యారు. ఎంతలా అంటే ఈ ప్రపంచంతో వాళ్ళకేం సంబంధం లేదన్నట్లు. ఆమె పొట్టపై ప్రెషర్ పడకుండా తనివి తీరేంత వరకు ఆమెలో కరిగిపోతూనే ఉన్నాడు అతను. ఎంత హార్డ్గా ఆమెను సొంతం చేసుకున్నా పెళ్లి కాలేదు అన్న బాధ తప్ప అతని ప్రేమకి దాసోహమైంది డస్కి. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ 11 గంటల సమయం. కాస్త కూడా మెలకువ లేకుండా కోమాలోకి వెళ్ళినట్లుగా పడుకుంది. ఆమెనే మాత్రం డిస్టర్బ్ చేయకుండానే ఆమె అవతారాన్ని కళ్ళ నిండా చూసుకొని సైడ్ స్మైల్తో చెదిరిన జుట్టుని సరిచేస్తూ అతను పెట్టిన పంటిగాట్లు అందంగా కనిపిస్తుంటే వాటిని నాలుకతో టచ్ చేస్తూ ఇట్స్ ప్రవోకింగ్ అన్నాడు. నో బావా అనింది అతని హస్కీ వాయిస్కి నిద్రలోనే. నో బేబీ ఐ కాంట్ అంటూనే మరోమారు అల్లుకుపోయాడు. ఇక స్పృహ తప్పినంత పనవుతుంటే ఏడుపు మొహం పెట్టి ప్లీజ్ అని రెండు చేతులు జోడించింది కార్నర్ స్మైల్తో. నచ్చిందా అని అడిగాడు గుర్రుగా చూసి. పెళ్ళవకుండానే సిగ్గు లేకుండా ఏంటిది అంటుంటే పెళ్ళవకుండానే మరి ఇదేంటి అని పొట్టని చూపించాడు. అప్పుడేదో యాక్సిడెంటల్గా జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరిగిందనుకో. అయినా నన్ను వద్దని వెళ్ళిపోయావు కదా, ఎందుకొచ్చావే? నిన్ను వద్దని వెళ్ళిపోలేదు. మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారని వెళ్ళాను.
నువ్వు నా కోసం వస్తావో లేదో అని టెస్ట్ చేశాను. నేను నీ కోసం రాలేదు అన్నాడు. ఏంటి? నా కోసం రాలేదా? మరెందుకొచ్చావు? వాడి నుండి నన్నెందుకు కాపాడావు? నీ కడుపులో పెరుగుతున్న నా బేబీ కోసం వచ్చాను. నీకేమైనా అయితే నా బేబీ ప్రాబ్లంలో ఉంటుందని వచ్చా అంటుంటే, నిజంగా నేనంటే ప్రేమ లేదా? లేదని ఎన్నిసార్లు చెప్పాలే డస్కీ? నువ్వంటే లస్ట్ తప్ప ప్రేమ లేదు. ఆ లస్ట్ ఫీలింగ్ కూడా నువ్వు నన్ను కాదని వెళ్ళిపోయావు చూడు, అప్పుడే పోయింది. మరి ఆ ఫీలింగ్ లేనప్పుడు నాతో రాత్రి ఎందుకు కలిసావు? నువ్వు నా మీద పడిపోతుంటే నేను రియాక్ట్ అవ్వకపోతే తేడాగాడినని డౌట్ వస్తుంది కదా, ప్రూవ్ చేసుకోవడానికి కలిసానులే అంటూ వాష్రూమ్కి వెళ్ళిపోతుంటే అతని మాటలకి కోపం నశాలానికి అంటే పక్కన చెల్లా చెదురుగా పడి ఉన్న ఆమె చీరని పిచ్చి పిచ్చిగా కట్టుకొని అతన్ని చేరుకోవడానికి ట్రై చేసింది. కానీ నడవడానికి రాక బాడీ పొలిసిపోయినట్లు నొప్పి పుడుతుంటే, ఒరేయ్ బావా అంటూ గట్టిగా అరిచింది. ఆమె అరుపులకి ఏమాత్రం పట్టించుకోలేదు. కోపం వస్తోంది. అతను వాష్రూమ్ నుండి బయటకు వచ్చే వరకు అతనన్న మాటల గురించి ఆలోచిస్తూ పిచ్చి లేపుకుంది డస్కీ. ఇక కావాలని హాఫ్ ఎన్ అవర్కి వచ్చాడు. అప్పటి వరకు లావాలా పొంగిన ఆమె కోపం అతను బయటకు రాగానే అతని ముందుకెళ్ళి, ఏంటి? ఏమన్నావు? నా మీద ఎలాంటి ఫీలింగ్ లేదా? నీకు నా కడుపులో పెరుగుతున్న నీ బేబీ కావాలా? అయితే సరే, ఇప్పుడే తీసేసుకో. ఈ ఇంట్లో నుండి ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎలాంటి ఫీలింగ్స్ లేనప్పుడు నేనెందుకు ఉండాలి? నాకు కూడా నువ్వొద్దు. ఇన్ని మాటలన్న తర్వాత కూడా నేను నీతో ఉండను. పిచ్చిదాన్ని నేను. నువ్వెంత వద్దన్నా నీ వెనకాల పడ్డాను, కానీ ఇంత చులకన అవుతానని అస్సలు అనుకోలేదు. నా మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని చెప్పాల్సింది అక్కడే ఉండేదాన్ని. డెలివరీ అయ్యాక నీ బేబీని చేతిలో పెట్టి వెళ్ళిపోయేదాన్ని. ఇంకెప్పుడు నిన్ను బాధ పెట్టనులే. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. బేబీని నేనేం ఉంచుకోనులే. నీ చేతిలోనే పెడతాను. నువ్వేం బాధపడకు. ప్రేమ లేనప్పుడు, ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఇక్కడ ఉండడం అనవసరం అని ఏడుస్తూ ఆ రూమ్ దాటుతుండగా ఆమె రెక్కపట్టి ఫోర్సుగా గోడకి బంధించాడు. ఏంటి? ఊరుకుంటున్నాను కదా అని తెగ రెచ్చిపోతున్నావు? నన్నొద్దనుకొని వెళ్ళిపోయావు కదే, మళ్ళీ వెతుక్కుంటూ ఎందుకొచ్చావు? మా నాన్నగారికి హార్ట్ అటాక్ వచ్చిందని వెళ్ళిపోయాను. ఇప్పుడు ఆయన క్షేమంగా ఉన్నారు అని నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అత్తయ్యని తీసుకొచ్చేటప్పుడు ఒక్క మాట నన్ను అడిగి ఉంటే నీతోనే వచ్చేదాన్ని కదా. ఎందుకు అడగాలి? నువ్వేమైనా నాకు చెప్పి వెళ్ళావా? నా సిచ్యువేషన్ నీకు చెబుతున్నాను కదా. సో వాట్? నాన్నగారికి ఇలా అయింది అని చెప్పి వెళ్ళొచ్చు కదా. సీక్రెట్గా వెళ్ళిపోవాలా? పిచ్చి విధవలా కనిపిస్తున్నానా? చూడు డస్కీ, నీ ఇష్టానికి నా లైఫ్లోకి వచ్చావు. నీ ఇష్టానికి నన్నేదేదో ఊహించుకున్నావు. నీ ఇష్టానికి నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. అన్ని నీ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఇక నేనెందుకు? నా ఫీలింగ్స్తో పని లేనప్పుడు నీ ఇష్టం వచ్చినట్లుగానే బ్రతుకు. దానికి నన్నెందుకు నిందిస్తున్నావు? అంటుంటే మాట్లాడలేదు డస్కీ. ఇక మాట్లాడటం పూర్తయిందన్నట్లు ఆమె నుండి దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతని వెనుక నుండి హత్తుకుంది. ఇద్దరూ అలా ఎంతసేపు ఉన్నారో తెలీదు. ప్లీజ్, ఐ డోంట్ లీవ్ యూ. ఐ లవ్ యూ బావా. నువ్వు లేకపోతే నేను ఉండలేను. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా వెళ్ళను. నీ పర్మిషన్ తీసుకునే వెళ్తాను. నన్ను క్షమించు ప్లీజ్ అంటూ కన్నీళ్లతో చెబుతుంటే ఆమెను అతని వైపుకు తిప్పుకొని హత్తుకున్నాడు. థ్యాంక్ యూ బావా. నువ్వు నన్ను దూరం పెడితే నేను తట్టుకోలేను. నిన్న ఆ అమ్మాయితో అంత క్లోజ్గా ఎందుకున్నావు? నాకు చాలా కోపం వచ్చింది తెలుసా. అది షూటింగ్ అన్నాడు. లేదు, షూటింగ్లో ఉండే టచెస్ని, ఎక్స్ప్రెషన్స్కి చాలా తేడా ఉంటుంది. నన్ను ఉడిగించడానికి అలా చేసావు కదా. నువ్వేం చేసినా నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. లవ్ యూ బావా. అత్తయ్యని యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ అతని పెదాలపై పెక్కించింది. టచ్ చేస్తే ఊరుకుంటాడా? ఆమె పెదాలని కందిపోయేలా కొరికేశాడు. నొప్పికి బావా అంటూ అరిచింది. ఆమె అరుపులు పట్టనట్లుగానే ఇక ఆమె నడుం మీద చేయి వేసి తడిమాడు. ఇంతకు ముందు కంటే కాస్త పెద్దగా కనిపిస్తున్న పొట్టని కళ్ళు మూసుకుని తడుముతూ కిందకి వంగి ఆమె పొట్ట మీద ముద్దు పెట్టాడు. అతని తలని ఆమె పొట్టకి అలాగే అదుముకుంది. హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు లేచి. ఓకే, నేను ఫ్రెష్ అయి వస్తాను అని అతని చేసిన గాయాలకి నడవరాకపోతుంటే గోడని సపోర్టుగా పట్టుకొని వెళ్తున్న డస్కీని అమాంతం ఎత్తి వాష్రూమ్లో దింపి ఆమె ఒంటి మీద చీరలాగుతుంటే, నేను చేస్తాను బావా, నువ్వెళ్ళు
అనింది. పట్టించుకోలేదు ఆమె మాటలని. తనని కూర్చోబెట్టి జడపైకి ప్లక్కర్తో టై చేసి ఆమె ఒంటి మీద బట్టలని దూరం చేసి హాట్ షవర్ ఆన్ చేశాడు. సిగ్గుతో గుండెలని కప్పుకుంటున్న ఆమెను నవ్వుతూ చూసి సో హాట్ అన్నాడు ఆమెను హత్తుకుంటూ. ప్లీజ్ బావా అనింది మళ్ళీ ఎక్కడ టెంప్ట్ అవుతుందోనని. నీతో ఎవ్రీ సెకండ్ ఇలాగే నీలో కరగాలనిపిస్తోంది. అలా జరగాలంటే ఏం చేయాలి? షూటింగ్ మానుకోనా అంటుంటే నో, ఇద్దరం పెళ్లి చేసుకోవాలి, తర్వాత నువ్వనుకుంది జరుగుతుంది అంటుంటే ఏం ఆలోచించుకున్నాడో ఏంటో. ఇక స్వీట్ రొమాన్స్తో స్నానం ముగించుకునేసరికి గంట పైనే పట్టింది. ఇక తనకి ఫ్రీగా ఉండే డ్రెస్ చేతిలో పెట్టి ఇప్పుడే వస్తాను అంటూ వెళ్ళాడు. వెళ్తున్న అతన్ని అలాగే చూస్తూ ఉండిపోయింది డస్కీ. నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.